పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నేను గతంలో 7 ఏళ్ల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఉన్నప్పుడు దేశంలో ఉండే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల యొక్క సీట్ల సంఖ్య, అడ్మిషన్ల ప్రక్రియ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనల గురించి పూర్తిగా అధ్యయనం చేశాను. ఆనాటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేడు నేషనల్ మెడికల్ కమిషన్ అని పేరు మార్చడం జరిగింది. అదే చట్టము, అవే నియమ నిబంధనలు, కౌన్సిల్ పేరు తీసి నేషనల్ మెడికల్ కమిషన్ నామకరణం చేశారు. గత సంవత్సరం 2023లో నీట్ పరీక్ష ఫలితాలు విడుదలైనప్పటి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు 6 నెలల పాటు ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు, వారితో పాటు వారి తల్లిదండ్రులకు కూడా జూమ్ మీటింగు ద్వారా ఎట్లా దరఖాస్తు పెట్టుకోవాలి, ఏ రాష్ట్రాలలో ఏ విధంగా దరఖాస్తు పెట్టుకోవాలి, అలాగే మేనేజ్మెంట్ సీట్లు బి కేటగిరీ, సి కేటగిరీ, డీమ్డ్ యూనివర్సిటీలో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఏ మెడికల్ కాలేజీలు మంచి ప్రమాణాలు కలిగి ఉన్నాయనే సమాచారము ఇవ్వటం జరిగింది. దీనివల్ల మార్కులు తక్కువ వచ్చిన వారు కూడా సీట్లు పొందారు. పాపము సరైన సమాచారము లేని కారణం వల్ల మార్కులు ఎక్కువ వచ్చినా లాంగ్ టర్మ్ అని వెళ్లి సమాచారం లేని కారణం వల్ల సీట్లు కోల్పోయారు. లాంగ్ టర్మ్ చదువుతూ అసలు నీటు ఈ విధానాల గురించి అవగాహన లేక వారి స్నేహితులు తక్కువ మార్కులు వచ్చిన వారు ఈ రోజున ఎంబీబీఎస్ చదవటం అనేది విశేషం. ఇంకోటి ఏంటంటే, నోటిఫికేషన్లు పేపర్లలో, వార్తాపత్రికలో ముద్రించబడవు, అన్నీ కూడా వెబ్సైట్లలో మాత్రమే పెడతారు. అందువల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇచ్చి ఆ విధంగా సహాయపడి అనేక వేల మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో ఉండే వివిధ రాష్ట్రాలలో ఉండే తెలుగు విద్యార్థులకే కాకుండా ఇతర భాషల వారికి, ఇతర రాష్ట్రాల వారికి కూడా సహాయపడటం జరిగింది. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ విడిపోయిన తరువాత 10 సంవత్సరాలు పూర్తయింది కనుక ఈ 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకి, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సీట్లు పొందటానికి అర్హత ఉండదు. నాతో సహకరించిన ఒక యువకుడు రవి, ఆయన పేరు, ఆయన గత సంవత్సరం ఆయన చేసిన శ్రమ, సేవ మాటల్లో చెప్పేది కాదు. రాత్రి అనక పగలనక విద్యార్థులకు కావలసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్తూ, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులను, విద్యార్థులను నిద్రలేపి, ఎందుకంటే ఈ నోటిఫికేషన్లు అనేవి కొన్ని సందర్భాల్లో దుర్బుద్ధితో అర్ధరాత్రి సమయంలో పెడుతున్నారు.
అర్ధరాత్రి చూసి వాళ్ళు నిద్ర లేపి సీట్లు ఇప్పించిన ఉదంతాలు ఉన్నాయి. ఆ రవి అనే ఆయన విజయనగరంలో ఉంటాడు. ఆయన యొక్క ఫోన్ నంబరు, వాట్సాప్ నంబరు 9182836948. రవి యొక్క సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9182836948. నన్ను నా ఫోన్ నంబర్లో సంప్రదించడం కంటే కూడా నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు తల్లిదండ్రులు ఏ విధమైన సమాచారాన్ని కొరకైనా రవిని సంప్రదించండి, ఫోన్లో మాట్లాడండి, వాట్సాప్లో సమాచారం పొందండి. నీట్ విద్యార్థుల సౌకర్యార్థము ఒక వాట్సాప్ గ్రూపును కూడా ఏర్పాటు చేశాం. ఈ వాట్సాప్ గ్రూపు 2023లో ప్రారంభించి ఆనాటి నుంచి ఈనాటికి కూడా కొనసాగుతా ఉంది. వాట్సాప్ గ్రూప్లో చేరటానికి లింకు కొరకు రవికి ఫోన్ చేయటం కానీ, రవికి వాట్సాప్ నంబర్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింకు పంపండి అని ఆయన అడగండి. అలాగే జూమ్ మీటింగు నీట్ పరీక్ష మే 5న జరుగుతూ ఉంది. జూన్ 5న ఫలితాలు వస్తాయి. ఫలితాలు విడుదలైన రోజు నుంచి ప్రతిరోజు సెలవులు లేకుండా ఆదివారం పండుగలతో సహా ప్రతిరోజు రాత్రి 8 గంటలకు నీట్ విద్యార్థుల యొక్క సలహాలు, సంప్రదింపులు ఇవ్వబడతాయి. మీకేదైనా అనుమానాలుంటే మీ డౌట్స్ కూడా నివృత్తి చేయటానికి మా టీం సిద్ధంగా ఉన్నది. రవి గత సంవత్సరము ఆయన విశేషమైన అనుభవాన్ని గడించి ఏ ర్యాంకు వచ్చిన వాళ్ళకి, ఏ కులం వారికి సీటు వస్తుంది రాదు, ఎప్పటికప్పుడు మేము ప్రతిరోజు రాత్రి 8 గంటలకి దేశంలో ఎక్కడా లభించని సమాచారం నీట్ గురించి, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులు, ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నేచురోపతి, సిద్ధ లాంటి కోర్సులు, అలాగే నీట్ పరీక్ష ఆధారంగా అన్ని రకాల అడ్మిషన్లు, దాంతోపాటు బైపీసీ పాస్ అయిన వాళ్ళు ఏ కోర్సులు చేరితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, పారామెడికల్ కోర్సులు, నర్సింగ్ కోర్సుల గురించి కూడా సమాచారం ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం కూడా జూన్ 5న నీట్ ఫలితాలు విడుదలైనప్పటి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు నిరంతరంగా ప్రతిరోజు మీకు సేవ చేయటానికి నేను, నాకు చేదోడు వాదోడుగా ఉన్న రవి సిద్ధంగా ఉన్నాం. ఈ జూమ్ మీటింగ్ లింక్ కొరకు కూడా రవిని సంప్రదించి ఆయన దగ్గర ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ గ్రూపులో చేరటానికి లింక్ అడగండి. జూమ్ మీటింగ్ చేరటానికి కావలసిన లింక్ కూడా పొందండి. వాట్సాప్ గ్రూపులో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు, తాజా సమాచారం పెడతారు. జూమ్ మీటింగ్ లో ముఖాముఖి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు విశేషం ఏంటంటే కేరళ రాష్ట్రం వారు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల అడ్మిషన్ల కొరకు ఇప్పుడే నోటిఫికేషన్ జారీ చేశారు. పరీక్ష రాయకముందే కేరళ వాళ్ళు ముందే నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల చాలా మంది విద్యార్థులు భారతదేశంలో నష్టపోతున్నారు.
కేరళ రాష్ట్రంలో ఉండే ప్రైవేటు కళాశాలలు 20 కళాశాలలు ఉన్నాయి. దాంట్లో ఉండే ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ సీట్లకు ఆంధ్ర, తెలంగాణ, ఇతర రాష్ట్రాలలో ఉండే నీట్ పాస్ అయిన విద్యార్థులు కూడా అర్హులే. తక్కువ రేటుతో ఆంధ్ర, తెలంగాణతో పోలిస్తే తక్కువ రేటుకే కేరళలో సీట్లు అందుబాటులో ఉంటాయి. కేరళ రాష్ట్రంలో అడ్మిషన్లు పొందటానికి మార్చి 27 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 17 ఏప్రిల్తో అప్లికేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. తరువాత మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం లేదు. కనుక కేరళ రాష్ట్రంలో ఫ్రీ సీట్లు, మేనేజ్మెంట్ సీట్లు, ఎన్ఆర్ఐ సీట్లు పొందాలంటే పోతే ఏముంది, ఫీజే కదా, అప్లికేషన్ ఫీజే కదా. కనుక పిల్లలు, తల్లిదండ్రులు కేరళ రాష్ట్రంలో తక్షణం ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవలసిందిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కేరళ రాష్ట్రంలో అప్లికేషన్ చేయడానికి హెల్ప్ లైన్ ఇచ్చారు. దాని నంబరు, హెల్ప్ లైన్ నంబరు 047125253000. కేరళ రాష్ట్రంలో దరఖాస్తు చేసుకోవటానికి ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులకు హెల్ప్ లైన్ 0425252300. గత సంవత్సరం 19 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. ఈ సంవత్సరం 23 లక్షల మంది నీట్ పరీక్ష రాశారు. గత సంవత్సరం 1,07,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో మరో 10,000 సీట్లు పెరిగే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశం ఉన్నది. జూన్ 5వ తారీఖు ఫలితాలు విడుదలయ్యే నాటికి భారతదేశంలో మరో 10,000 ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశం ఉందని గమనించండి. మీరందరూ కూడా ప్రశాంతమైన, నిర్మలమైన మనసుతో, ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా, టెన్షన్ లేకుండా నీట్ పరీక్ష రాసి మంచి మార్కులు సాధించి ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ పొందాలని నీట్ రాసే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు యువ డాక్టర్లుగా దేశ సేవ చేయాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి డాక్టర్ సిఎల్ వెంకట్రావు, మాజీ సభ్యుడు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.